గాయ్స్ ఈరోజు నేను ఎంతో టేస్టీ అయిన చికెన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేస్తానో చెప్తాను. ఇది పూరీలకు కానీ చపాతీలకు కానీ రైస్లకు కానీ చాలా అంటే చాలా బాగుంటుంది. దీనికి నేను ముందుగా 1/2 kg చికెన్ని తీసుకొని 3-4 టైమ్స్ వాటర్తోనే శుభ్రంగా కడుక్కున్నాను. ఇలా కడుక్కున్న దాంట్లో 2 స్పూన్స్ కారం యాడ్ చేస్తున్నా. కారం యాడ్ చేసి 1 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేస్తున్నా. ఇంకా యాడ్ చేసేసి కొంచెం ఆయిల్ యాడ్ చేసి ఇంకా బాగా పీసెస్లకు బాగా పట్టేంత వరకు కలిపి దీని 1/2 అవర్ వరకు పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి అందులో 4 టీ స్పూన్ ఆయిల్ యాడ్ చేస్తున్నా. ఇలా యాడ్ చేసిన తర్వాత కొంచెం కరివేపాకు, 4 లవంగాలు, కొంచెం దాల్చిన చెక్క వేసి ఒక అనాస పువ్వు వేసి ఇక అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో సన్నగా తరిగిన ఆనియన్స్ యాడ్ చేస్తున్నా. అలాగే 2-3 పచ్చిమిర్చి సన్నగా తరుక్కొని నిలువుగా ఇందులో యాడ్ చేసి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత తొందరగా వేగడానికి కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నా. ఆల్రెడీ అందులో ముందుగా కలిపి పెట్టిన దాంట్లో యాడ్ చేశాను కాబట్టి ఇందులో కొంచెం యాడ్ చేస్తున్నా. అండ్ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసి ఇలా పచ్చివాసన వెళ్ళేంత వరకు బాగా ఫ్రై చేసుకొని ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత మనం ముందుగానే కలిపి పెట్టుకున్న చికెన్ని ఇందులో వేసేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇంకా మనము 2 మీడియం సైజు టమాటాలని యాడ్ చేసుకోవాలి. సన్నగా తరిగి యాడ్ చేసుకొని బాగా కలిపి ఇంకా దాన్ని మగ్గేంత వరకు మూత పెట్టుకోవాలి. ఒక 2 మినిట్స్ పాటు మూత పెట్టుకొని తీసి చూసేసరికి కొంచెం టమాటాలు అనేది మగ్గాయి. ఇంకా పూర్తిగా మగ్గలేదు కాబట్టి ఇంకా మళ్ళీ ఒకసారి అలా కలుపుకొని తర్వాత మళ్ళీ ఇంకా దాని మీద అయితే మూత పెట్టేసేయాలి. మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ పాటు వదిలేసి తీసి చూస్తే టమాటాలన్నీ చక్కగా మగ్గిపోయాయి. ఈ టైంలోనే మనము కొన్ని వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. నేను ఏదైతే చికెన్ కలిపి పెట్టానో అందులోనే వాటర్ యాడ్ చేసేసి ఇంకా పోసేస్తున్నా. ఇలా మూత పెట్టేసి మళ్ళీ తీసి చూసేసరికి నాకు దగ్గరికి వచ్చేసింది. ఈ టైంలో నేను గరం మసాలా కొంచెం యాడ్ చేస్తున్నా. గరం మసాలా యాడ్ చేసిన తర్వాత నా దగ్గర ఉన్న చికెన్ మసాలా యాడ్ చేసి కొంచెం కొత్తిమీర పుదీనా వేసి బాగా కలిపి ఇంకొక 2 మినిట్స్ పాటు అయితే మూత పెట్టేస్తున్నా. మూత పెట్టేసి తెరిచి చూసేసరికి నాకు మంచిగా కర్రీ అనేది గ్రేవీ లెక్క దగ్గరికి అయితే వచ్చేసింది. చిక్కటి గ్రేవీ అయితే నాకు రెడీ అయిపోయింది. ఇది మనకు పూరీలకు, దోశలకు, చపాతీలకి, రైస్లకి చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. మీకైతే చాలా చాలా నచ్చుతుంది. ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయండి.